తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకే రాజకీయాలకు బ్రేక్ పడింది. హీరో విజయ్ టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టించాడు. మొట్టమొదటి ఎన్నికల్లోనే సింగిల్గా 108 సీట్లను కైవసం చేసుకుని ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టేశాడు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి అతి స్వల్ప దూరంలో నిలిచారు. ఇక ఈ తరుణంలో మరో 10 నుంచి 12 సీట్లను కూడగట్టేందుకు ఇతర పార్టీల వైపు టీవీకే అధినేత విజయ్ చూస్తున్నారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని స్పష్టమవుతోంది. గత 60 ఏళ్లుగా తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకే పార్టీలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. చివరి 2 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఈసారి డీఎంకే అన్నా డీఎంకేలకు షాక్ ఇచ్చేలా హీరో విజయ్కు చెందిన టీవీకే పార్టీ విజయ దుందుబి మోగించింది. 100కు పైగా సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 118ని సాధించేందుకు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకి అవసరం. ఒక కొత్త రాజకీయ పార్టీ తొలి ప్రయత్నంలోనే హంగ్ సర్కార్ ఏర్పాటుకు వెళ్లటం తమిళ రాజకీయాల్లో ఇదే తొలిసారి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరినట్లుగా ప్రచారం నడుస్తోంది. టీవీకే తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిసి కాసేపట్లో విజయ్ గవర్నర్ను కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ప్రధానంగా తమిళనాడులో ఇప్పటికే ముఖ్యంగా అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలను కాదంటూ టీవీకేకి ప్రధానంగా తమిళ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఇక 10 అసెంబ్లీ స్థానాల మార్కుతో ఆధిక్యానికి దూరంలో ఉంది. దీంతో ఇతర రాజకీయ పార్టీలపై దృష్టి కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు వచ్చాయి. అదేవిధంగా సిపిఐకి 2 స్థానాలు, సిపిఎంకి 2 స్థానాలు, ఇతరులకు మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో గెలిచారు. కాబట్టి వారందరి మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ భావిస్తున్నారు. ముఖ్యంగా డిఎంకే అన్నా డిఎంకే సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో విజయ్ ఉన్నారు. అందులో భాగంగా తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కు టీవీకే అధినేత విజయ్ దళపతి లేఖ రాశారు. ప్రధానంగా రాష్ట్రంలో తనకి అత్యధిక సీట్లు వచ్చాయి, 2 వారాల్లో మెజారిటీని నిరూపించుకుంటానంటూ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తిరువనంతపురంలో ఉన్నటువంటి గవర్నర్ ఇవాళ చెన్నైకి చేరుకోబోతున్నారు. 1-2 రోజుల్లో పొత్తులపై క్లారిటీ రాగానే, అంటే ఎవరి మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామో గవర్నర్ కు తెలిపిన తర్వాత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీలు, ద్రవిడ రాజకీయ పార్టీలు, తమిళ భావజాలంతో పాటు తమిళ సైద్ధాంతిక పునాదులు కలిగినటువంటి 2 ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి తమిళ వెట్రి కళగం టీవీకేకు తమిళ ప్రజలు పట్టం కట్టడం దేశ రాజకీయాల్లో ఒక ఆశ్చర్యకరమైన ఫలితాలుగా దీన్ని చూస్తున్నారు. ముఖ్యంగా టీవీకే అధినేత విజయ్ సినీ హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తమిళంలో మంచి క్రేజ్ సంపాదించారు. ఆ క్రేజ్ తోటే రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు తన పేరిట ఫ్యాన్స్ క్లబ్ ఏర్పాటు చేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దూకుడుగా ప్రజల మధ్యకు వెళ్లారు. వరుసగా 2 నెలల పాటు తమిళనాడులో విస్తృతంగా పర్యటించారు. దీంతో తమిళనాడు ప్రజలు టీవీకేకు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకేను కాదని, అంతకుముందు గతంలో అధికారంలో ఉన్నటువంటి అన్నా డిఎంకేను కాదని టీవీకేకు ప్రజలు పట్టం కట్టడం దేశ రాజకీయాల్లో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తల్లకిందులు చేస్తూ టీవీకేకు ప్రజలు పట్టం కట్టారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విజయ్ దళపతి చర్చలు జరుపుతున్నారు. దీనిపై 2-3 రోజుల్లోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.